అది కాదండి. సారీ అండి, పక్కకెళ్ళి నిలబడండి. మిమ్మల్నేనండి, పక్కకెళ్ళండి. ఇంకా 2 నిమిషాలే ఉంది. ఆ తర్వాత మీరెవరిని తెచ్చుకున్నా ఉపయోగం ఉండదు. అసలు రావడానికి ఎవరైనా ఉంటే కదా వచ్చి ఈవిడితో కలిసి పోటీలో పాల్గొనడానికి. పాపం పోటీలో 2 లక్షలు కొట్టేద్దాం అనుకుంది. అసలు పోటీలోనే పాల్గొనలేక పక్కకి నిలబడి ఏడుస్తుంది. సారీ మేడం, ఇంకో 15 నిమిషమే ఉంది. కౌంటర్ క్లోజ్ చేస్తున్నాం. అదిగోండి, నా పార్ట్నర్ వచ్చారు, 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 నా పార్ట్నర్ వచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. నా కోడలి కోసం వచ్చా. నా కోడల్ని గెలిపించుకోవడానికి వచ్చా. నా కోడలతో కలిసి పోటీలో పాల్గొనడానికి వచ్చా. థ్యాంక్స్ అత్తయ్య గారు. ఏంటి ఆయన అత్తయ్య గారు పాల్గొనడానికి ఇక్కడ రూల్స్ ఒప్పుకోవు. ఆ? ఏంట నీ చెత్త రూల్స్? ఆ ఒక రూల్స్, వాటిని మేము బ్రేక్ చేస్తున్నామే. ఏమంటీ? ఆ? ఆంటీనా? చెప్పండి మేడం. మీ రూల్స్ ప్రకారం ఒకే ఇంటికి చెందిన 2 కోడళ్ళు ఈ పోటీలో పాల్గొనొచ్చా లేదా? అవునండి. ఈమె కోడలు, నేను అత్త, ఇద్దరం కలిసి పాల్గొనొచ్చా? అదెలా కుదురుతుంది మేడం? ఎందుకు కుదరదు? ఈమె నా ఇంటి కోడలు, అవునా? అవును. నేను అదే ఇంటి కోడల్ని, అవునా? అవును. అంటే ఇద్దరం ఒకే ఇంటి కోడళ్ళం. అలాంటప్పుడు మీ ఇద్దరం కలిసి పోటీ చేయొచ్చుగా? ఏంటి ఆలోచిస్తున్నావా ఆంటీ? పాల్గొనొచ్చా లేదా? పాల్గొనొచ్చు మేడం. అది లెక్క. నా మొహం చూసింది చాలు, అప్లికేషన్ తీయండి. అలాగే మేడం. పేరు, అడ్రస్ చెప్పండి మేడం. సూయ, అనసూయ అని రాసుకోండి. మిగతాది నా బంగారు కొడలు రాస్తుంది. ఇవ్వండి. ఏంటి, నేను రాను రాలేను అనుకున్నారా? మధు పోటీకి రాదు అనుకున్నారా? నేనుండగా నా కోడల్ని ఓడిపోనివ్వనే. అందుకే వచ్చా. ఇంకా పోటీలో రచ్చ రచ్చే.
2 లక్షలు కూడా నావే నావే. ఏమ్మా మధు అయిపోయిందా? అయిపోయింది అత్తయ్య గారు. అమ్మా మధు, అత్తయ్య గారు ఏంటి అత్తయ్య గారు? చూడమ్మా, నిన్ను గెలిపించటానికి నేను ఈ పోటీలో పాల్గొంటున్నాను. ఈ అనసూయ అడుగు పెడితే గెలుపు తప్ప ఓడిన చరిత్రే లేదు. కాబట్టి ఈ పోటీలో మనం గెలిచి తీరాలి. మనం ఖచ్చితంగా గెలుస్తాం అత్తయ్య గారు. అవునమ్మా, గెలవాలంటే చాలా కష్టపడాలి. మధు, ఒకసారి నాతో రా. ఎందుకు అత్తయ్య గారు? చెప్తాను రామ్మా. రా. రాక ఇక్కడ కావలసినన్ని నగలు చీరలు ఉన్నాయి. నీకేం కావాలో తీసుకో, ఎలా వాడుతావో వాడు. కానీ ఈ పోటీలో మాత్రం మనమే గెలిచి తీరాలి. ఆ 2 లక్షలు మనకే రావాలి. అర్థమైందా? అర్థమైంది అత్తయ్య గారు. మాకు ఇంకా బాగా అర్థమైంది అత్తయ్య గారు. ఆ మధుమతి మీకు బాగా సోప్ వేస్తుందని. అందుకే వెనక ముందు ఆలోచించకుండా అన్నీ ఆవిడకే ధారాదత్తం చేస్తున్నారు. ఏయ్, ఏంటే నోరులేస్తుంది? నోరుకు కోస్తా. పొయ్యండి అత్తయ్య గారు, కావాలంటే చంపేయండి. కానీ ఈ అన్యాయం మాత్రం మేము చూస్తూ ఊరుకోం. అత్తయ్య గారు నగలివ్వడం అన్యాయం ఎలా అవుతుందక్క? నాకు నగలు లేవు కాబట్టి ఇస్తానన్నారు. నగలే ఉంటే ఆవిడెందుకు ఇస్తారు, నేనెందుకు తీసుకుంటాను? అయినా ఆ నగలేం నాకు శాశ్వతంగా ఇవ్వట్లేదు కదా. ఒక్కరోజు పెట్టుకోవడానికి ఇస్తున్నారు. ఆ మాత్రం దానికి ఇంత గొడవ చేయడం అవసరమా అక్క? అవునమ్మా, మీరు గొప్పింట్లో పుట్టారు కాబట్టి ఒంటి నిండా నగలతో ఇక్కడికొచ్చారు. కానీ మాకు అదృష్టం లేదు కదా, అందుకే ఆ అదృష్టాన్ని మాకు అత్తయ్య గారు కల్పిస్తున్నారు. అయినా ఆ నగలు ఇస్తుంది ఎవరికి? మీ తోటి కోడలికేగా. తోటి కోడలా? గాడిది గుడ్డేం కాదు. మీరేంటి, మీ రేంజ్ ఏంటి? మా ఇంట్లో పని మనుషులు కూడా 10 తులాల బంగారంతో తిరుగుతూ ఉంటారు తెలుసా? అది నా రేంజ్. ఏదో కర్మకాలి మీ తోటి కోడలం అయ్యాం కానీ లేకపోతే మా పని మనుషులుగా కూడా మిమ్మల్ని పెట్టుకోం. చాలా నర్మై. ఏంటే మీ రేంజ్ కంటే నా రేంజ్ గొప్పదే. నన్ను మించిన వాళ్ళ మీరు? ఒకప్పుడు వాళ్ళ రేంజ్ ఏంటో నాకు అనవసరం. కానీ ఇప్పుడు వాళ్ళు ఈ అనసూయ కోడళ్ళు. అంటే ఏ విషయంలోనైనా నాతో సమానం. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే నన్ను చులకన చేసినట్టే. కాబట్టి వాళ్ళని మాట అనే ముందు మనసు, ఒళ్ళు, బుద్ధి, నోరు అన్ని అదుపులో పెట్టుకుని ఆచితూచి మాట్లాడండి. మౌనంగా ఉన్నాను కదా అని మాట జారారో నోటిలో పుట్టుకతో వచ్చిన పళ్ళ బదులు కొట్టుడు పళ్ళు పెట్టిస్తా. చెయ్యండి, మీరు కూడా వాళ్ళనే సపోర్ట్ చేయండి. వాళ్ళని నెత్తికెక్కించుకోండి. వాళ్లే మీ కోడలుగా, మేం కాదుగా, అంతేగా?
ఎందుకనుకుంటావక్కా? వద్దు, డిస్కషన్స్ వద్దు. ఇప్పటి వరకు నిన్ను నెత్తికెక్కించుకున్నారు, ఓర్పు పట్టాం కానీ ఇక నా వల్ల కాదు. ఈ రోజుతో తాడో పేడో తేలిపోవాల్సిందే. మీ నగలే కాదు, మా పుట్టింటి నుంచి తీసుకొచ్చిన మా ఇద్దరి నగలు కూడా అందులో ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని అడగకుండా ఒక్క నగిచ్చినా కూడా మేము ఊరుకోం. ఏయ్, ఏంటే బెదిరిస్తున్నారా? ఇస్తానే, మధుకి నగలన్నీ ఇస్తానే. ఏం చేస్తారు? ఏం చేస్తారు? చస్తాం. మమ్మల్ని కాదని ఆ మధుకి నగలు చీరలు ఇచ్చారో మీ కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకుని మరీ చేస్తాం. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టడం కాదత్తయ్య గారు, భయం పట్టుకుంది. నేను ఈ నగలు చీరలు కట్టుకుని పోటీలో పాల్గొంటే వీళ్ళు ఓడిపోతారని కన్ఫర్మ్ గా తెలిసిపోయింది. అందుకే ఎలాగైనా నాకు నగలు లేకుండా చేయాలని ఇలా బెదిరిస్తున్నారు. అబ్బచ్చా, అంతుందా నీకు? వదిల్లు, మీరు ఓడిపోతారన్న భయంతో ఇదంతా చేస్తున్నారనుకుంటోంది. చూడండి, దానికి అవకాశం ఇవ్వకూడదు అంటే ఒక్కటే మార్గం. ఏంటది? వేలం పాట. వేలం పాట? అవునమ్మా, చాలా సింపుల్ ఇష్యూ. నీ దగ్గరున్న నగలన్నీ ఒక పూట రెంట్కి వేలం వేసే. వేలంలో ఎవరు ఎక్కువ పాడుకుంటే ఆ నగల వాళ్ళకి ఇచ్చేయి. అప్పుడు అందరికీ న్యాయం చేసినట్టు అవుతుంది. నిష్పక్షపాతమైన అత్తగా నువ్వు మిగిలిపోతావు. రే, ఐడియా బానే ఉందిరా, కానీ అమ్మా, ఇంకేం ఆలోచించినా నువ్వు స్వార్థపరురాలు అవుతావు. అప్పుడు మధు గెలిచినట్టు కాదు, నువ్వే దాన్ని గెలిపించినట్టు అవుతుంది. అయినా అది దానికి ఓకే అనుకుంటే నేను రెడీ. అవసరం లేదు. ఒకరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఈ మధు ఎప్పుడూ గెలవదు. అలాంటి గెలుపు నాకు అవసరం లేదు. వెరీ గుడ్, మాకు కావాల్సింది అదే. ఇంకెందుకు ఆలస్యం? అమ్మా, వేలం పాటకి మేం రెడీ. మేము రెడీ. అయితే మధుని భార్య కాబట్టి ఆమె పాట నువ్వే పాడాలి. ఈ నగలన్నిటికీ కలిపి ఒక్కరోజు రెంటు 1000 రూపాయలు. నా పాట 2000. నా పాట 3000. 3000? శిరీష పాట 3000. శిరీష పాట 3000. మా అమ్మ చెప్పింది కాబట్టి మా ఆవిడ బదులు నేను పాడతాను. పాపం, ఎలాగో మా ఆవిడ దగ్గర డబ్బు ఉండదు కదా. మా ఆవిడ పాట 4000. నా పాట 5000. మా ఆవిడ పాట 6000. నా పాట 7000. నా పాట 8000. ఒక్కరోజుకి 8000? అమ్మా, తర్వాత లెక్క పెట్టుకోవచ్చు. ముందు వేలం పాట కంటిన్యూ చేయమ్మా. లతా పాట 8000. లతా పాట 8000. నా పాట 9000. 9000. శిరీష పాట 9000. మా ఆవిడ పాట 10,000. 10,000? మధు పాట 10,000. మధు పాట 10,000 ఒకటోసారి. చేతు, ఏంటి ఇట్లాంటి ఫిట్టింగ్ పెట్టావు? చెప్తాను, నా పాట మీద రూపాయి ఎక్కువ పాడొదినా. 10,000? వదినా, పోటీలో గెలిస్తే అంతకి 10 రెట్లు వస్తాయి. నా మాట విని రూపాయి ఎక్కువ పాడు. మధు పాట 10,000 రెండోసారి. రేయ్, పాట పాడండ్రా. నా పాట 10,000 ₹1. లతా పాట 10,000 ₹1. ఒకటోసారి. రెండోసారి. అప్పుడోసారి. పాట అయిపోయింది.
మధు ఐఎమ్ సో సారీ. నీకోసం 10,000 దాకా వెళ్ళాను. అంతకుమించి నా దగ్గర డబ్బు లేదు, అందుకే వదిలేశాను. ఇదిగో ఏమనుకో మాకే. ఏ లత, డబ్బిచ్చి రేపు నగలు తీసుకో. అలాగే అత్తయ్య గారు. తులసి నగలు లోపల పెట్టు. జరగండి జరగండి. ఆ. హలో, చూసావా? దేంట్లో అయినా గెలుపు మాదే. మిస్సెస్ మధుమతి, ముష్టి వేలంపాట్లోనే ఓడిపోయావు. కాదు, ఓడిపోయేలా చేశాను. రేపు పోటీలో కూడా ఇదే రిపీట్ అవుద్ది. గ్యారంటీగా ఓడిపోతావు. రెడీగా ఉండు ఏడవడానికి. పదండో దినులు. ఎంతందంగా ఉన్నావే, ఎవరే నువ్వు? నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. ఎంతందంగా ఉన్నావే, ఎవరే నువ్వు? అత్తయ్య గారు, ఏంటమ్మా ఈ వయసులో కూడా మీరెంత అందంగా ఉన్నారో తెలుసా? అసలు మీ అందానికి రహస్యం ఏంటి అత్తయ్య గారు? పేడ పూసుకోవడమేగా. పొదుపమ్మా, పొదుపు చేయటం వల్లే నేనింత అందంగా ఉన్నాను తెలుసమ్మా. అదేలా అత్తయ్య గారు? పొదుపు చేస్తే ఆనందంగా ఉంటారు కానీ అందంగా ఎలా ఉంటారు? పొదుపు చేయడం అంటే కేవలం డబ్బు మాత్రమే పొదుపు చేయటం కాదమ్మా, మరి తిండి పొదుపు. దానివల్ల స్లిమ్ గా ఉంటాం. అవును, బాగా. మీలాగా అత్తయ్య గారు. అవును. అలాగే నిద్ర పొదుపు, సబ్బు పొదుపు, స్నానానికి వాడే నీళ్ల పొదుపు, వీటన్నిటి వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడి మెరిసిపోతుందమ్మా. మీరు సూపర్ అత్తయ్య గారు. విన్నారు కదా? మీరు కూడా పొదుపు చేయండి, అందంగా ఆరోగ్యంగా ఉండండి. మధు, ఎవరికి చెప్తున్నావమ్మా? హా, మీ గ్లామర్ రహస్యం తెలియని అడ్డగాడుతులకు అత్తయ్య గారు. అత్తయ్య గారు, నేను షాపింగ్కి వెళ్తున్నాను. ఏమ్మా, ఏం షాపింగ్? అదే రేపు పోటీలో పాల్గొనాలి కదా, దానికి సంబంధించి బ్లౌజులు, బ్లౌజ్ మీద డిజైన్స్, ఫేస్ ప్యాక్, ఫేస్ మసాజ్ క్రీమ్స్, ఇలాంటివి చాలా చాలా కొనాలి. అన్నంటే డబ్బులు చాలా అయిపోతాయమ్మా. అవును, అందుకే సింపుల్ గా ఒక అరటిపండు గుజ్జు, పాలమీగడ వేసి ఫేస్ ప్యాక్ కింద రాసేసుకుంటాను అత్తయ్య గారు. వెరీ గుడ్ అమ్మా. 2 రూపాయల ఖర్చుతో 2 లక్షలు కొట్టేయచ్చు. సరే సరే సరే, త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేయమ్మా. ఎందుకు అత్తయ్య గారు? అయ్యో, ఏమీ లేదమ్మా. ఒకడు మనకు 25,000 అప్పున్నాడు. 1 గంటలో వస్తే ఇస్తానన్నాడు. రాకపోతే ఊరెళ్ళి 3 నెలల తర్వాత వస్తానన్నాడు. అప్పటిదాకా డబ్బు రాదు కదా. అందుకే నువ్వు ఒక్క అరగంటలో వచ్చావంటే ఇద్దరం కలిసి వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చేద్దాం. అంటే అత్తయ్య గారు, నాకు కొంచెం లేట్ అవుతుందేమో. మీ అబ్బాయి గారిని తీసుకెళ్ళండి. అయ్యో, వాడికేదో అర్జెంట్ పనుందని బయటకెళ్తున్నాడమ్మా. ఇక లతా శిరీషని తీసుకెళ్తే పిల్లిని చంకలో పెట్టుకొని తీసుకెళ్ళినట్టే. నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే భయమమ్మా. దొంగ వెధవులు ఎక్కువ అయిపోయారు.
ఎక్కడి నుంచి వచ్చి ఏం లాక్కుపోతారో తెలీదు. అందుకని నువ్వు ఒక్క అరగంటలో పని ముగించుకొని వస్తే మనిద్దరం కలిసి వెళదామమ్మా. లేదంటే 3 నెలల దాకా వసూలు కాదమ్మా అప్పు. అలాగే అత్తయ్య గారు, తొందరగా వచ్చేస్తాను. అలాగే అరగంటలో వెళ్ళి జాగ్రత్తగా రమ్మా. వెళ్ళిరా. ఉండు ఉండు, ఉండు. వెళ్ళు. చేతు చేతు ఆ, చేతు ఏంటొదలు ఆ మధుని దెబ్బ కొట్టే బ్రహ్మాండమైన ఐడియా తట్టింది. ఏంటది?